మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మెల్కొలుపు ప్రార్థన సహవాసానికి మరొక పర్యాయము దేవునికి దాసుడిగా మిమ్మల్ని స్వాగతిస్తూ మెల్కొలుపు ప్రార్థన సహవాసంలో పాలుపంపులు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, కట్టడ, వాక్యము ప్రతిరోజు మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నామంటే దేవుని యొక్క మాట మనకి నేర్పిస్తున్నప్పుడు దానికి తగినట్టుగా మనం జీవిస్తూ దానికి తగినట్టుగా మనము మన నడవడికలో, మన జీవిత విధానంలో మార్పులు తెచ్చుకున్నప్పుడు ఆ మార్పులే మనల్ని బ్లెస్సింగ్లోకి నడిపిస్తుంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, మా దగ్గర కన్సల్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఒక జనరల్ మెడిసిన్ వైద్యులు ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోగులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అవన్నీ కూడా స్టడీ చేస్తారు. ఆ కేసు హిస్టరీ అంతా కూడా స్టడీ చేసి ఆ హిస్టరీలో ఏముంది సమస్య, ఎందుకు వచ్చింది ఈ సమస్య, దేని ద్వారా ఇతడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు, ఇలాగా ఒక స్టడీ చేస్తూ ఉంటాడు. స్టడీ చేసినప్పుడు అతనికి ఏ విధమైనటువంటి ఆ శరీరములో లేకపోతే ఆ యొక్క తనకు సంబంధించినటువంటి శాస్త్రములో ఏ విధమైనటువంటి సమస్య అతడికి కనబడినప్పుడు మరింత లోతుగా స్టడీ చేస్తూ ఉంటాడు, మరింత లోతుగా దాన్ని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచన చేసి అతడు ఒక కన్క్లూజన్కి వస్తాడు. ఏమిటంటే సమస్య నిజానికి ఏమీ డ్యామేజ్ కానీ రిపేర్ కానీ ఏమీ లేదు. కానీ రోగి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకు ఆ సమస్యను ఫేస్ చేస్తున్నాడు అంటే ఆ రోగి యొక్క జీవన విధానం అంటే లైఫ్ స్టైల్ అనేది సరైనటువంటి క్రమంలో లేదు, సరైనటువంటి విధానంలో లేదు అనే విషయాన్ని అతడు పరిశీలన చేసిన తర్వాత ఆ రోగికి చెప్తాడు. ఏంటంటే, అమ్మ అన్నీ బాగున్నాయి కానీ మీ లైఫ్ స్టైల్ మారాలని చెప్తాడు. అంటే మీరు జీవించే విధానం మారాలి, మీరు భుజించే ఆహారపు నియమావళి మారాలి, మీ యొక్క వ్యాయామ సమయాలు మీరు కేటాయించాలి, మీ నిద్ర సమయం ఎలా ఉండాలి, మీ బరువు ఎంత ఉండాలి, ఇలాగా లైఫ్ స్టైల్ని మార్చుకోమని చెప్తూ ఉంటాడు. లైఫ్ స్టైల్ని మార్చుకోమని చెప్తున్నప్పుడు ఆ లైఫ్ స్టైల్కి అంటే ఏదైతే చెప్తున్నారో దానికి తగ్గట్టుగా ఆ రోగి మార్చబడడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇదివరకు తలెత్తినటువంటి సమస్యలు, ఇదివరకు వచ్చినటువంటి ఆ యొక్క ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా వారు నివారించబడడానికి 100% అవకాశం ఉంటుంది. ఇది జనరల్ మెడిసిన్ వైద్యులు మా హాస్పిటల్లో పనిచేస్తున్న వారి యొక్క అంటే ట్రీట్మెంట్ విధానం. మేము కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం. వారికి మేము కూడా ఈ విధమైనటువంటి సూచనలే చేస్తూ ఉంటాం. ఈ మాట ఇప్పుడు మీకు ఉదయాన్నే ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితాల్లో సరైనటువంటి లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, సరైనటువంటి జీవన విధానం లేకపోవడం వల్ల, వాక్యానుసారమైనటువంటి ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోకపోవడం వల్ల చెప్పుకోవడానికే క్రైస్తవులము, చెప్పుకోవడానికి విశ్వాసులము, చెప్పుకోవడానికే సంఘస్థులము, చెప్పుకోవడానికే మేము కూడా క్రీస్తు వారమని చెప్పుకోవడానికి తప్ప మన యొక్క జీవన విధానంలో, క్రమశిక్షణలో, లైఫ్ స్టైల్లో మార్పు లేకపోవడం వలన ఆశించిన ఫలితాలు, ఆశించిన ఆశీర్వాదాలు, ఆశించిన దీవెనలు మనం పొందుకోలేకపోతున్నాం. సమస్యలు ఎప్పుడు కూడా మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటాయి. ఎందుకు వచ్చింది సమస్య, ఎందుకు వచ్చింది దీవెన, ఎందుకు దూరం అవుతుంది దీవెన మనం ఆలోచన చేస్తే ఏమీ లేదు. సింపుల్గా ఒకటే, ఏమిటంటే ఆయన యొక్క ఆజ్ఞల్లో మనం బ్రతకలేకపోవడం, ఆయన కట్టడలో మనం జీవించలేకపోవడం. ఆ మోడిఫికేషన్ అనేది మనలో కనబడితే కనుక ఖచ్చితంగా దీవెన నువ్వు
నువ్వు ఆశించిన దానికంటే ఉన్నతంగా ఉంటావు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఇలాగ ఉంటుంది: నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. నీ లైఫ్ స్టైల్ మారాలి నీ జీవన విధానం మారాలి. ఎలాగా? ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా, ఆయన యొక్క కట్టడలను గ్రహించుట ద్వారా, దానిని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, దానికి తగినట్టుగా మీ యొక్క జీవితాన్ని మోడిఫికేషన్ చేసుకున్నట్టు ద్వారా మీరు ఇలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దట్ ఈస్ ఆయన ఆశిస్తుంది. అది ఆయన ఆశించినట్టుగా మనం ఉండలేకపోవడమే మరి దీవెనకు దూరం చేయడం. అలాగా ఆయన ఆజ్ఞలను నువ్వు ఆలకించిన యెడల ఏమవుతుందంట? నీ క్షేమము నది వలె ఉంటుందంట. అలాగే నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉంటుందంట. ఎంత గొప్ప వాక్యపు సూత్రం అండి. చదివేటప్పుడు సింపుల్గా అనిపిస్తుంది, కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి దాన్ని మన లైఫ్ మోడిఫికేషన్కి అంటే లైఫ్ చేంజింగ్కి లేదా మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఉపయోగించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా చూస్తాం. ఎలా ఉంటుందటండి? మన యొక్క క్షేమము నది వలె ఉంటుంది. ఎప్పుడండి? ఆయన ఆజ్ఞలను ఆలకించినప్పుడు, ఆయన యొక్క నియమావళిని మనము మన జీవితంలో అన్వయించుకుని అప్లై చేసినప్పుడు. ఏదో బ్రతికేసే క్రైస్తవుడిగా ఉండొద్దు, ఏదో జీవించేసేటటువంటి నామమాత్రపు విశ్వాసిగా ఉండొద్దు. ఇది కొంచెము ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, మనం ఏమైతే అయి ఉన్నామో దాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు నుండి అయినా మీకు ఈ వాక్యము ప్రతిరోజు అందించబడుతుంది కదా, వాక్యమును గ్రహించడానికి ప్రయత్నం చేయండి. వాక్యానుసారమైనటువంటి క్రమంలో జీవితాన్ని కట్టుకోవడానికి, మోడిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ క్షేమము నది వలె ప్రవహిస్తుంది. నది వలె మీ దీవెన సమృద్ధికరంగా ఉంటుంది. మీ ఆశీర్వాదము పుష్కలంగా మీకు ఇవ్వబడుతుంది. విందామా? ఆయన మాట, ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడ, ఆయన వాక్యము, దాని యొక్క ఫలాన్ని సమృద్ధిగా అనుభవిద్దాం. ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలో దీవించును గాక. దయగల తండ్రి, కృపగలన దేవ, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల ధ్యానమును బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలను దర్శించండి. నీ ఆజ్ఞలు గైకొనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వారి యొక్క క్షేమము నది వలె, అయా వారి యొక్క నీతి సముద్ర తరంగంలో వలె ఉండుటకు నీ వాక్యం వాళ్ళు బలముగా పనిచేసే కృప వారికి అనుగ్రహించమని, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కట్టుకుని మోడిఫికేషన్లో ఆ జీవితాన్ని ఉంచుకోవడానికి సహాయం ఇచ్చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.